కబ్జాలపై చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతోంది ఏపీ ప్రభుత్వం. మాజీ మంత్రి తనయుడిని జైలుకు పంపి ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే అన్న సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో పెద్దోళ్లే ఉన్నారంటూ హెచ్చరికలు కూడా పంపిస్తోంది. ప్రస్తుతం విశాఖలో భూ కబ్జాలపై ఫోకస్ పెట్టింది. ఈ జిల్లాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దలు చాలా మందే ఉన్నారు. వాళ్ళందరి భూముల్లోకి ఆల్రెడీ అడుగుపెట్టింది ప్రభుత్వం. ఇంతకీ విశాఖలో భూములు కాజేసిన ఆ పెద్దోళ్లు ఎవరు? ఏపీలో భూ కబ్జాల అంతు తేల్చబోతోంది ఏపీ ప్రభుత్వం. రాజకీయ నాయకులే వెనకుండి మరీ ఈ భూదందా నడిపించారని స్వయంగా సీఎం చంద్రబాబే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. జగన్ ప్రభుత్వంలో ప్రతి జిల్లాలో వందల ఎకరాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా గత 5 ఏళ్లలో వేల ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని అంటోంది కూటమి ప్రభుత్వం. మరీ ముఖ్యంగా విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో భారీగా భూములు దోచేశారనే ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. వీటన్నింటి సంగతి తేల్చేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా నేరుగా రంగంలోకి దిగారు. విశాఖలోని దస్పల్లా భూములు, హయగ్రీవా ల్యాండ్స్ ని స్వయంగా పరిశీలించారు. ఎర్రమట్టి దిబ్బల ఆక్రమణల నేపథ్యంలో అక్కడికి కూడా వెళ్లారాయన. ఎర్ర దిబ్బలు చూసాం, శారదా పీఠం చూసాం, అది ఒక రామనాయుడు స్టూడియో చూసాం. ఒక ఐడియా అయితే రావాలంటే కొద్ది కాగితాల మీద రిపోర్టులు చదివి అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు వచ్చింది మా ఆఫీస్లో ప్రతి ఇష్యూ మీద ఒక ఫైల్ ఉంటుంది. ఫైల్ని ఇప్పుడు పరిశీలించడం, దాన్ని పరిష్కారం చేయడం. శారదా పీఠానికి కేటాయించిన భూముల విషయంలోనూ కదలిక కనబడుతోంది. అటు రామానాయుడు స్టూడియోకిచ్చిన భూముల కబ్జాకు కూడా ప్రయత్నించారన్న ఆరోపణపైన విచారణ జరుగుతోంది. 14 రామానాయుడు 14 ఎకరాల్లో లేఅవుట్ పెట్టారంట. లేఅవుట్ ఇంకా అప్రూవ్ కాలేదు. అది లిటిగేషన్ కింద ఉంది. దాని మీద మేము లిటిగేషన్ పరంగా వెళ్తాం. విశాఖలో వచ్చిన భూ కబ్జా కంప్లైంట్లపై సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కూర్చుని రికార్డులను పరిశీలించారు సిసోడియా. దీంతో భూ కబ్జాదారుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే అగ్రిగోల్డ్ భూమి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడినే జైల్లో పెట్టారు. రెడ్ బుక్ ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదంటూ మరోసారి హెచ్చరించారు మంత్రి నారా లోకేష్. ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని మంత్రులు కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దీంతో భూ కబ్జాలు తమ పీకకు చుట్టుకోవడం ఖాయమనే భయాందోళనలో ఉన్నారట కొంతమంది ప్రతిపక్ష నేతలు. విశాఖ కంటే ముందు విజయనగరం జిల్లాలో పర్యటించారు సిసోడియా. భోగాపురం మండలంలో సుమారు 120 ఎకరాల డి పట్టా భూములు జిరాయితీగా మారిన తరువాత రిజిస్ట్రేషన్ చేశారు. ఈ భూముల్లో ఓ 20 ఎకరాలను మాజీ సీఎస్ జవహర్ రెడ్డి బినామీలతో కొనుగోలు చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. అంతేకాదు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో 2,000 కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూముల్ని చేజిక్కించుకున్నారు అనేది పీతల మూర్తి ఆరోపణ. జవహర్ రెడ్డి సీఎస్ గా వచ్చాకే భూముల మార్పిడి జీవో 596 వచ్చిందని, ఆ జీవోతోనే సీఎస్ తనయుడు విశాఖ ప్రాంతంలో 800 ఎకరాల భూములు కొట్టేశారని ఆరోపించారు. వీటిపైన ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. జియో 596 వచ్చింది నవంబర్ 2023లో. అప్పుడు ఇప్పుడు ఇలా చేయొచ్చు అని పుష్ చేయండి, ఫ్రీ హోల్డ్ పుష్ చేయండి, విఆర్ఓకి ఇచ్చేయండి, ఎంఆర్ఓకి ఇచ్చేయండి, అదంతా ఇచ్చారు. రిజిస్ట్రేషన్స్ మాత్రం మనం చూస్తే చాలా తక్కువ జరిగింది. అది గిఫ్ట్ కావచ్చు, జీపే. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద అంటే మేము అనుకునేది అగ్రిమెంట్స్ జరిగి ఉండొచ్చు, కానీ దాని ఎక్స్టెంట్ మాకు తెలియదు. జగన్ ప్రభుత్వంలో జరిగిన ఈ భూ లావాదేవీల రికార్డులను, భూములను స్వయంగా పరిశీలిస్తున్నారు సిసోడియా. విజయనగరం జిల్లాలో సుమారు 5,700 ఎకరాలని ఫ్రీ హోల్డ్ చేస్తే దానిలో 191 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయి. నిబంధనల ప్రకారమే ఫ్రీ హోల్డ్ జరిగిందా లేదా, రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగాయా లేదా అన్నది పరిశీలించారు. కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉండాలి. వీళ్ళ లిస్ట్ వ్యత్యాసం ఉండకూడదు. వీళ్ళ దగ్గర ఉన్న సర్వే నెంబర్, వీళ్ళ దగ్గర ఉన్న సర్వే. అప్పుడు ఏమైందంటే ఫ్రీ హోల్డ్ చేయడం వలన, ఇది పుష్ చేయడం వలన నిన్న కూడా మా దృష్టికి ఒకటి వచ్చింది. ఎస్కోటాలు అటు ఫ్రీ హోల్డ్ ఉంది, రెవెన్యూ దగ్గర ఫ్రీ హోల్డ్ ఉంది, ఇటు 22L ఉంది. అయినా జీపీఏ రిజిస్టర్ అయింది. అవి కూడా మేము డీటెయిల్లో ఎగ్జామిన్ చేస్తున్నాము. అదేం విచిత్రమో కానీ విశాఖలో భూ కబ్జాలు జరుగుతున్న మాట మాత్రం నిజం. వాటిపై ఎంక్వైరీ చేస్తున్న మాట కూడా నిజం. కానీ అవేంటో మాత్రం
బయటపడడం లేదు. విశాఖలో పెద్ద ఎత్తున భూములు కబ్జా చేసి రికార్డులను కూడా ట్యాంపరింగ్ చేశారంటూ టీడీపీ హయాంలో సిట్ వేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దీనిపైనే మరొక సిట్ వేసి విచారణకు ఆదేశించారు. దాదాపుగా 8 ఏళ్లు గడుస్తున్నా ఈ 2 నివేదికలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అందులో అంత రహస్యాలే ఉన్నాయో అర్థం కాదు. ఇప్పటికైతే ఉత్తరాంధ్రలో భూ కబ్జాలపై చాలా సీరియస్ గా ఉంది కూటమి ప్రభుత్వం. అందుకోసమే రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా కూడా రంగంలోకి దిగారు. స్వయంగా ప్రజలే రెవెన్యూ ఆఫీసులకు కదలి వస్తున్నారు. తమ భూములు ఆక్రమించారంటూ ఫిర్యాదు ఇవ్వడానికి సామాన్యులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పైగా స్పెషల్ సీఎస్ సిసోడియా కూడా భూ కబ్జాలపై సీరియస్ గా రియాక్ట్ అవుతూ ఉండడంతో తనకు అందిన ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇదే విషయమై కలెక్టరేట్లో తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లతో సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా భూ కబ్జాల సంగతి తేల్చాలి అనుకుంటోంది ప్రభుత్వం. మరి ఈ ఎంక్వైరీలో ఎవరెవరి పేర్లు బయటకొస్తాయో చూడాలి.